హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య ఐఏఎస్. ఈరోజు మనం చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఏంటి? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 అనేది రిలీజ్ అయింది 1 మంత్ బ్యాక్ కదా. ఇది ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బికాస్ ఎందుకు ఇప్పుడు ఉన్న మనం చూస్తున్న ఈ మోడర్న్ నేషన్లో ఉన్న గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి అంటే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అని మాట్లాడతాం. ఎందుకు అంటే ఇది వెల్ఫేర్ స్టేట్ని ప్రమోట్ చేస్తుంది, అంతేగాని ఇంతకు ముందులాగా ఏదో డిక్టేటర్షిప్ ఇంకొకటి ఇలాంటివి కాదనమాట. ఇప్పుడు గవర్నమెంట్ రోల్ అనేది కొన్నిటికి మాత్రమే పరిమితమైంది. అలాంటి వాటిలో చూస్తే సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా కొన్ని సెక్టార్స్ని గవర్నమెంట్ మాత్రమే సప్లై చేయగలదనమాట. లైక్ హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇలాంటివి. సో ఆ విధంగా చూస్తే హెల్త్కి, అదేవిధంగా ఎడ్యుకేషను, ఇంకేదైనా సోషల్ ఫ్యాక్టర్స్ కానీ ఉంటే అవన్నీ కూడా మనకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ నుంచి యూజ్ అయ్యే డేటా అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. అది బోత్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ కానీ, అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో కూడా ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నుంచి ఆల్రెడీ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేశారనమాట. సో అందుకని చూద్దాం. ఇక్కడ ఒక పాజిటివ్ నోషన్తో స్టార్ట్ చేశారు చూడండి ఈ ఆర్టికల్లో. 90% ఆఫ్ ఇండియన్ బేబీస్ ఆర్ బోర్న్ ఇన్ హాస్పిటల్స్. ఇది చాలా గొప్ప విషయమే కదా. ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాలు దాటిపోయింది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఈ రోజుకి మనం 90% అచీవ్ చేయగలేం. కానీ ఇక్కడ గమనించాల్సిన ఇంకో నెగిటివ్ ఏంటి అంటే ఇంకా 10%, 100లో 90 మంది బేబీస్ యొక్క డెలివరీ అనేది హాస్పిటల్లో జరిగినప్పటికీ ఇంకా 10%, అంటే ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది కదా. ఇంకా 10% గవర్నమెంట్ తన ఎఫర్ట్ పెట్టాల్సి ఉంది. సో ఇలాంటి విషయాలన్నీ మనం త్రూ డేటా ద్వారా తెలుసుకుందామండి. ఒకసారి ఇక్కడ చూడండి. దీని యొక్క నోడల్ మినిస్ట్రీ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కుటుంబ ఆరోగ్య సంరక్షణ మంత్రిత్వ శాఖ అంటాం కదా, వాళ్ళు అనమాట చేసేది. ఓకే, ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేకి సంబంధించి. సర్వేకి శాంపుల్కి డిఫరెన్స్ అనేది మీకు తెలుసని నేను అనుకుంటున్నానండి. ఓకే, ఇక్కడ నేను కొంచెం డేటా రాసాను చూడండి. ఫస్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎప్పుడు వచ్చింది అంటే 1992-93 డేటాను తీసుకొని చేశారనమాట. సెకండ్ది 1998-99 డేటాది. థర్డ్ వన్ 2005-06, ఫోర్త్ వన్ 2014-15 మధ్యన. ఫ్యామిలీ హెల్త్ సర్వే 3 వచ్చేసి అప్పుడు 26 స్టేట్సే కదా. సో 26 స్టేట్స్ కన్ఫైన్ అయ్యి దాని యొక్క డేటా రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫోర్త్కి వచ్చేసరికి అప్పుడుకున్న 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు. అంటే ఇక్కడ వచ్చేసి యూటీస్ని ఇంక్లూడ్ చేయలేదు. బట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 నుంచి మాత్రం యూటీస్ని ఇంక్లూడ్ చేశారు. అప్పుడు 640 డిస్ట్రిక్ట్స్ని తీసుకోవడం జరిగింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 వచ్చేసి 1921, అంటే ఆ టైంలో కోవిడ్ ఇదంతా ఉంది కదా, ఆ టైంలో అనమాట. అప్పుడు 710 డిస్ట్రిక్ట్స్కి తీసుకున్నారు అవుట్ ఆఫ్ 773. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 అనమాట. డేటా వచ్చేసి 23-24కి సంబంధించి 715 డిస్ట్రిక్ట్స్ గాను దాదాపు 6.79, అంటే 6,79,000 హోమ్స్ని వీళ్ళు విజిట్ చేసి అక్కడి నుంచి డేటా అనేది తీసుకొని సర్వే అనేది చేశారనమాట. ఇక్కడ మణిపూర్ని ఇక్కడ ఎక్స్క్లూడ్ చేశారు. ఎందుకు అంటే మీకు తెలుసు కదా అప్పుడు పొలిటికల్ సినారియో, అల్లర్లు ఇవన్నీ. సో అందుకని ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే 5th సర్వే వరకు కూడా కొంచెం ఎక్స్టర్నల్ సపోర్ట్ తీసుకొని ఈ సర్వే కండక్ట్ చేశారు. బట్ ఈ 6th సర్వే అంటే ఇప్పుడు మనం చూస్తున్న సర్వేలో మాత్రం అలాంటి ఎక్స్టర్నల్ సపోర్ట్ ఏమీ తీసుకోలేదన్నమాట. కేవలం మన వాళ్ళు ఏం చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉన్న ఒక అటానమస్ బాడీ, ఇది IIPS. ఈ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ అండ్ సైన్సెస్ అనమాట. వీళ్ళ ద్వారానే ఈ మొత్తం సర్వే అనేది చేపట్టారనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ వచ్చేసి DBTs, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ గురించి, అదేవిధంగా SHG కవరేజెస్ గురించి, డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రైట్, ఇది ఒకసారి చూడండి. ఇది నేనేం చేశానంటే అండి, చాలా నేను కూడా వన్స్ బిఫోర్ స్టార్ట్ ద టాపిక్ చాలా వీడియోస్ చూసాను అనమాట. అంటే ఏదైనా బెటర్ పర్వ్యూ ఉంటుందేమో అని చెప్పేసి, కానీ నాకు ఎక్కడ అంత బెస్ట్గా అనిపించలేదు. సో నేను ఏం చేశాను అంటే డైరెక్ట్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని ఇక్కడ ప్లేస్ చేసి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా క్లారిటీగా ఉందండి. PIB ఇవన్నీ కంపారిజన్ కాదు, అసలు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 ఏం చెప్పింది అన్నది ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ చూడండి ఏమన్నా 23-24 టైంకి కాను మణిపూర్ కాకుండా అప్పటికి దేశంలో ఉన్న మొత్తం ఇండియాకి సంబంధించిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ యూటీస్ అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి అని చెప్తున్నారన్నమాట. దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు? పాపులేషను,
హెల్త్, అదే విధంగా న్యూట్రిషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడ ఇస్తాము అన్నారు. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, డీబీటీస్ గురించి, ఎస్‌హెచ్‌ఈ కవరేజెస్ గురించి, అదే విధంగా డిజిటల్ లిటరసీ గురించి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి ఇక్కడ మాట్లాడతాము అని చెప్పడం జరిగిందనమాట. ఇంక ఇదంతా డేటా అండి. ఇదేమి అవసరం లేదు. కాకపోతే మీరు ఇంత వర్క్ జరిగిందా అని తెలుసుకోవడానికి ఇది ఇచ్చారనమాట. ఓకే. సరే. ఇప్పుడు మెయిన్ మన టాపిక్ చూద్దామండి. ఇక్కడి నుంచి మనకు క్వెషన్స్ అనేవి ఆహ్, ఎగ్జామినర్ అడగడానికి చాలా చాలా ప్రాబబుల్ ఉన్న టాపిక్స్ ఇవన్నమాట. సరే. ఇక్కడ దాదాపు 100-110 పారామీటర్స్ అనేవి వీళ్ళు ఇవ్వడం జరిగింది. నేను అవన్నీ కాకుండా ఎక్కడ మనకి ఎందుకంటే ఎవ్వరమైనా సరే అన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం కష్టం. ఎంత నంబర్ ఆఫ్ రిపిటీషన్స్ ఇచ్చినా సరే. సో, అందుకని ఇంపార్టెంట్‌గా చూడండి, ఫస్ట్ టైమ్ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడారనమాట. అంటే ఎన్ని ఇళ్ళకి భారతదేశంలో హౌస్ హోల్డ్స్‌కి ఎలక్ట్రిసిటీ సదుపాయం ఉంది అని చూస్తే 98.3% అంటున్నారు. అంటే ఇంకా 2.7% సారీ 1.7 కదా! ఒక 1% అనేది ఇంకా లాగింగ్ ఉందనమాట. సరే, ఆఫ్‌కోర్స్ ఇది ఎర్రర్స్ అని ఇచ్చున్నారు. ఇది వదిలేసేయండి. ఇక్కడ మీద కాన్సంట్రేట్ చేయండి. సో, హౌస్ హోల్డ్స్ కానీ మీరు చూస్తే 98% భారతదేశంలో హౌస్ హోల్డ్స్‌కి ఎలక్ట్రిసిటీ విద్యుత్ సదుపాయం అనేది ఉంది. ఓకే. మరి డ్రింకింగ్ వాటర్‌కి సంబంధించి చూద్దామా? ఎంతుంది అంటే 96.5. అంటే ఇంకా కొన్ని ప్రాంతాలకి నీటి సదుపాయం లేదు. ఇప్పటికీ 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ చూడండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మామూలుగా మనం సంపాదిస్తూ ఉంటే ఆ డబ్బులన్నీ పెట్టేస్తూ ఉంటే మన ఉనికి అంటే మనది సస్టైనబుల్ ఎలా ఉంటుంది? ఉండదు. సో, అందుకని ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇన్సూరెన్స్ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అని గవర్నమెంట్ చాలా లార్జ్ స్కేల్‌లో ప్రమోట్ చేస్తుందనమాట. సో, దానికి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత వరకు ఉంది అంటే 60.2%. అంటే 40% ప్రజలకి, అంటే హౌస్ హోల్డ్స్ మెంబర్స్‌కి ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు మన భారతదేశంలో. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ చూద్దాం. అది బ్యాంక్ అకౌంట్స్ అయినా, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అని ఏదైనా సరే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌లో 98.2% మెంబర్స్‌కి బ్యాంక్ అకౌంట్ ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. పీఎం జన్‌ధన్ యోజన గుర్తుందా? హ్మ్. అక్కడ బాగా క్లిక్ అయింది కదా! అప్పుడు అందరికి జీరో అకౌంట్స్ కూడా ఇచ్చారు. సో, అందుకని టాప్ చూస్తే మీరు బ్యాంక్ అకౌంట్స్‌కొచ్చేసరికి 98.2 కనిపిస్తోంది. తర్వాత ఎలక్ట్రిసిటీ చూస్తే 98.3 కనిపిస్తోంది. అన్ని స్కీమ్స్ అంటే గవర్నమెంట్ ఎంత ఎఫర్ట్ పెట్టింది అని ఇక్కడ మనకు కనిపిస్తుందనమాట. డ్రింకింగ్ వాటర్‌కి సంబంధించి ఈ 'జల్ జీవన్ మిషన్' గుర్తుందా? హ్మ్. 'జల్ జీవన్ మిషన్' అలాంటి స్కీమ్స్ అనమాట. అప్పుడు 96.5 కనిపించింది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇంకా లాగింగ్ ఉన్నాం అనే విషయాన్ని మీరు గుర్తించాలనమాట. నెక్స్ట్ చూడండి ఏమంటున్నారు. నెక్స్టు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడల్ట్స్. ఇక్కడ చూడండి వీళ్ళు ఇచ్చిన హెడ్డింగ్స్ కూడా పాపులేషన్ అండ్ హౌస్ హోల్డ్స్. మీరు ఏదేదో ఇన్‌స్టిట్యూట్‌ది అదంతా తీసుకోకండి. ఎందుకంటే ప్రతి ఇన్‌స్టిట్యూట్ క్లమ్జీగా ఇచ్చేస్తుందనమాట. వాళ్ళు దీని నుంచి తీసుకొచ్చి ఇంటర్ప్రిట్ చేసిన డేటానే కదా! అదంతా ఎందుకు, మనం డైరెక్ట్‌గా గవర్నమెంట్ డేటానే తీసుకుందాం. సో, అందుకని నేను ఇక్కడ ఇది మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే. రైట్. ఇక్కడ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ చూడండి. హౌస్ హోల్డ్స్ విత్ ఎనీ యూజువల్ ఫీమేల్ మెంబర్స్ ఓనింగ్ ఏ హౌస్ ఆర్ ఏ ల్యాండ్. అంటే భారతదేశంలో మహిళల మీద ఏదైనా ఇల్లు కానీ, లేకపోతే వాళ్ళకంటూ సొంత పట్టా ఉందా అని చూస్తే జెండర్ ఇన్‌ఈక్వాలిటీస్ చెప్పేటప్పుడు ఇలాంటిది మనం చాలా బాగా రాయొచ్చనమాట. చూడండి ఎంత దారుణంగా ఉన్నామో. జస్ట్ 18.8% మెంబర్స్‌కి మాత్రమే ఓన్ ల్యాండ్ ఉన్నట్టు చూపిస్తున్నారు. అంటే ఉమెన్‌లో ఇంకా ఫినాన్షియల్ రిసోర్సెస్ ఎంత లాగింగ్ ఉన్నాయి, ఫినాన్షియల్ రిసోర్సెస్ అనేది ఎంత కన్సాలిడేట్ అయిపోయింది అనే విషయం ఇక్కడ తెలుస్తుందనమాట. సో, ఇదంతా మనం పాపులేషన్ అండ్ హౌస్ హోల్డ్ ప్రొఫైల్‌లో గమనించాల్సిన విషయాలనమాట. వీలైతే ఒక్కసారి ఇది కూడా చూడండి. చిల్డ్రన్ ఎవరు 2-4 ఇయర్స్ ఉంటారు కదా! వాళ్ళు ఎంతమంది స్కూల్‌కి అటెండ్ అవుతుందంటే 47% అంటున్నారు. సరే, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడల్ట్స్‌కి సంబంధించి ఏమంటున్నారు? 15-49 సంవత్సరాల మధ్యన వీళ్ళ గురించి మాట్లాడుతున్నామనమాట. సరే, ఇక్కడ మనం గమనించాల్సిందేంటి, ఇంటర్నెట్ గురించి మాట్లాడాలి. ఇంటర్నెట్ చూసారా? ఉమెన్‌లో ఉమెన్‌లో ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారంటే కేవలం 64.3% మాత్రమే. ఆఫ్‌కోర్స్ దీన్ని మళ్ళీ మనం ఫ్యామిలీ హెల్త్ సర్వే 5తో కంపేర్ చేద్దాం. బట్ ఈ రోజుకి యాస్ ఆన్ టుడే ఎలా ఉంది పరిస్థితి అన్నది ఇక్కడ చూడండి. ఎందుకంటే ఇదంతా 26 డేట్, అదే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6కి సంబంధించింది కాబట్టి. అదే విధంగా మీరు స్కూల్ గాని గమనిస్తే ఉమెన్‌కి 10 లేకపోతే అంతకన్నా ఎక్కువ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ కేవలం
46% మంది ఉమెన్‌కి మాత్రమే దొరకగలిగిందనమాట. రైట్. నెక్స్ట్ మ్యారేజ్ అండ్ ఫెర్టిలిటీ గురించి మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ అండి. చైల్డ్ మ్యారేజెస్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. చైల్డ్ మ్యారేజెస్ ఎంత ఉంది ఇప్పటికి అంటే 20.1% అంటే 100లో 20 మందికి 18 సంవత్సరాల కన్నా ముందే మ్యారేజ్ అనేది జరుగుతుందనమాట. నెక్స్ట్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంతుందంట 2.0. బట్ వరల్డ్‌లో మీరు గమనిస్తే 2.1 వరకు ఉంది వరల్డ్‌లో. అదే నార్త్, సౌత్ గమనిస్తే నార్త్‌కి ఎక్కువుంది సౌత్ కన్నా. ఇదే కదా ఈ డిలిమిటేషన్ అప్పుడంతా గొడవ గొడవ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మీరు కంపేర్ చేయాల్సింది ఎక్కడంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్‌ని మాట్లాడదాం. రీప్లేస్‌మెంట్ రేట్‌తో చూద్దాం. ఎందుకంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఇన్‌పుట్ అనేది ఎక్కువుండాలి ఔట్‌పుట్ కన్నా అన్నట్టు మీకు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్‌గా గుర్తుపెట్టుకోండి. అప్పుడే కదా ప్రజలనేవాళ్ళు మనకు వర్కింగ్ ఫోర్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమైంది అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది మన రీప్లేస్‌మెంట్ రేట్ కన్నా తక్కువైపోయింది. సో, గమనించండి ఇక్కడున్న కరెక్షన్స్ ఎలా వస్తుందని. నెక్స్ట్ చూపిస్తాను స్లైడ్. అప్పుడు మీకు అర్థమవుతుంది కొంచెం. నెక్స్ట్ వుమెన్ ఏజ్ ఇప్పుడు 15-19 ఇయర్స్. ఇక్కడ ఎవరైతే ఉన్నారో అంటే ఈ సర్వే చేసే టైంకి వాళ్ళలో ఎంతమంది ప్రెగ్నెంట్‌గా ఉన్నారు అన్నది కూడా తీసుకోవడం జరిగిందనమాట. సో, దానికి సంబంధించి వీళ్ళేమంటున్నారంటే అడోలసెంట్ బర్త్ రేట్ అని పిలవడం జరిగింది. దీంట్లో 6.7 అంటే 100లో 6 మంది అప్పటికి ప్రెగ్నెంట్‌గా ఉన్నారు 15-19 ఇయర్స్‌కే అన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. చూడండి ఎంత వుమెన్ హెల్త్‌కి అసలు ఇంపార్టెన్స్ ఎక్కడుంది అన్నట్టు ఇక్కడ మాట్లాడడం అనమాట. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ యూజ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అంటున్నారు కదా! సో, దానికి సంబంధించి ఏదో ఒక మెథడ్‌లో ఎవరైనా చేస్తున్నారా? ఇట్లా ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ యూజ్ చేస్తున్నారా అని చూస్తే 69.1% ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ లేకుండా ఎంతమంది ఉన్నారు అంటే 8.5% అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ మీరు గమనిస్తే మెటర్నల్ సో, చైల్డ్ హెల్త్, మెటర్నల్ హెల్త్ గురించి చూద్దామండి ఇక్కడ. యాంటీనటల్ కేర్ అంటే 5 ఇయర్స్ బిఫోర్ ఉంటుంది కదా! అంటే లాస్ట్ బర్త్ ఇన్ ద 5 ఇయర్స్ ఏం జరిగింది అన్న దాని గురించి ఇక్కడంతా సర్వేలో మాట్లాడతారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే చూడండి ఫస్ట్ ట్రిమ్స్ అంటే ఫస్ట్ 3 మంత్స్ ఉంటుంది కదా! ఆ టైంలో ఈ యాంటీనటల్ అంటే బేబీ స్మాల్‌గా ఉంటుంది కదా! అప్పుడు చెకింగ్ ఇవన్నీ చూస్తే 76.2% ఉందంట. అంటే అంతమంది చెకింగ్స్ అనేవి చేపిస్తున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది మదర్స్ హూ హాడ్ ఏదో ఒక విధంగా అయినా ఉందా అన్నది కూడా సర్వేలో చూడడం జరిగింది. సో, ఆ విధంగా చూస్తే యెస్ 95.9% పాజిటివే గదండీ! అంతమంది కేర్ తీసుకుంటున్నారు వాళ్ళ హెల్త్ గురించి ఏదో ఒక రూపంలో. సో, అందుకని పాజిటివ్ అనమాట. కానీ 4 యాంటీనటల్ కేర్ విజిట్స్ ఎవరైనా చేయగలుగుతున్నారంటే కేవలం 65.2% మాత్రమే చేయగలుగుతున్నారనమాట. నెక్స్ట్ ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి. టాబ్లెట్స్ ఉంటుంది కదా! దాన్ని కన్జ్యూమ్ చేయమని మామూలుగా ఈ టైంలో డాక్టర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా! సో, దానికి సంబంధించి మదర్స్ హూ కన్జ్యూమ్డ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఫర్ 100 డేస్ ఆర్ మోర్ ఎవరైనా ఉన్నారా అని చూస్తే కేవలం చూడండి ఎంత దారుణమో కేవలం 54.9% మాత్రమే దీన్ని యూజ్ చేస్తున్నారు అనేది తెలుస్తుందనమాట. అంటే చాలా దాదాపు 50% మెంబర్స్ ఆల్మోస్ట్ 46% మెంబర్స్ ఇంకా యూజ్ చేయట్లేదు అని తెలుస్తుంది. నెక్స్ట్ ఇన్‌స్టిట్యూషనల్ బర్త్స్ కానీ చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 90.6% ఇన్‌స్టిట్యూషనల్ బర్త్స్ అనేవి జరుగుతున్నాయి. అందులో పబ్లిక్ ఫెసిలిటీ ద్వారా 58.6% జరుగుతుంది. ఇది పాజిటివ్ సైన్ కదా! ఇంతకుముందు ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు ఎంఎంఆర్ రేట్ కానీ, లేకపోతే ఐఎంఆర్ రేట్ గాని ఎక్కువైపోతుందనమాట. అంటే ఎయిదర్ మదర్‌నో లేకపోతే బేబీనో ఎవరో ఒకరిని కోల్పోవాల్సొచ్చేది. కానీ ఇప్పుడేంటంటే ఇన్‌స్టిట్యూషనల్ ఫెసిలిటీస్ పెరిగాయి. అంటే గవర్నమెంట్ అక్కడ సక్సెస్ అయ్యింది అన్నట్టు మనం అర్థం చేసుకోవాలనమాట. నెక్స్ట్ ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే బర్త్స్ డెలివరీ బై సి సెక్షన్ అంటున్నారు. 27.2% సి సెక్షన్ ద్వారా జరుగుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇంక 30% చూడొచ్చు కదా! 1/3 మెంబర్స్‌కి సి సెక్షన్ జరుగుతుందని. అందులో ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీ చూస్తే 54 అంటే మోర్ దాన్ 50% ప్రైవేట్ హాస్పిటల్స్‌లో సి సెక్షన్ జరుగుతుంది. సో, దీనివల్ల వుమెన్ హెల్త్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది అన్నది మనం ఆలోచించాలనమాట. సో, ఈ ప్రైవేట్ సి సెక్షన్స్ అనేవి వాటి మీద కూడా చాలా మూవీస్ కూడా వచ్చాయి చూసారా? సో, ఇదిగా అంటే దాంట్లో కూడా ఎస్పెషల్లీ తెలంగాణ ఫస్ట్‌లో ఉంది. తర్వాత ఏపీని సెకండ్. దీంట్లో మనం పోటీ పడుతున్నామన్నమాట ఒకరితో ఒకరు. సో, ఇదండి. ఈ స్లైడ్ మీరు ఒక్కసారి రివిజన్ చేసుకుంటే ఫస్ట్ మనం ఏం మాట్లాడాము? పాజిటివ్‌గా
ఎలక్ట్రిసిటీ పాజిటివ్ అన్నాం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ పాజిటివ్, డ్రింకింగ్ వాటర్ పాజిటివ్‌గానే ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం ఇంకా డెవలప్ అవ్వాలి అన్నట్టు చూసామనమాట. నెక్స్ట్ ఉమెన్‌కి సంబంధించి 18.8% మాత్రమే వాళ్ళ చేతుల్లో భూమి అనేది ఉంది అనుకున్నాము. నెక్స్ట్ స్కూలింగ్ గురించి చూస్తే కేవలం 46.4% మాత్రమే 10 ఇయర్స్ స్కూలింగ్ అనేది ఉంది. ఇంటర్నెట్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు అంటే 64.3% మెంబర్స్ మాత్రమే అన్నాము. మళ్ళీ చైల్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతూ 20.1% మాత్రమే 20.1% ఇంకా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి అనే విషయాన్ని చెప్పాము. టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఏమో 2% ఉందన్నాము. నెక్స్ట్ అడాల్సెంట్ బర్త్ రేట్ ఏమో 6.7% ఉంది అని చెప్పాము. అదేవిధంగా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ సంబంధించి 69.1 ఉంది అని చెప్పాము. అసలు ఎలాంటి అన్‌మెట్ నీడ్ అని చెప్తున్నారు కదా! దాంట్లో 8.5% చెప్పామనమాట. నెక్స్ట్ యాంటీనేటల్ కేర్‌కి సంబంధించి 95.9% ఇక్కడ పాజిటివ్‌గానే ఉంది అన్నట్టు మాట్లాడడం జరిగిందనమాట. నెక్స్ట్ 4 విజిట్స్‌కి సంబంధించి 65.2 చెప్పాము. ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ టాబ్లెట్స్ సంబంధించి 54.9% అంటే గవర్నమెంట్ ఇక్కడ ఇంకా తన వర్క్ అనేది ఇంకా ఎక్కువ చేస్తూ రావాలనమాట. ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇదిగోండి మీరు యూజ్ చేయాలని గవర్నమెంట్ ఎఫర్ట్స్ పెట్టాలనమాట. నెక్స్ట్ ఇన్‌స్టిట్యూషనల్ బర్త్స్ ఇది కూడా పాజిటివ్‌గా 90.6% ఇన్‌స్టిట్యూషనల్ బర్త్స్ జరుగుతున్నాయన్నమాట. ఇంకా బాధాకరమైన విషయం అని చెప్పాను కదా! 27.2% సి సెక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అందులో మోర్ దాన్ 50% ప్రైవేట్ ఈ హాస్పిటల్స్‌లోనే జరుగుతున్నాయన్నమాట. రైట్. నెక్స్ట్ పేజ్ చూడండి. నెక్స్ట్ పేజ్‌లో ఏం చెప్తున్నారు? ఫస్ట్ ఇక్కడ పోస్ట్ నెటల్ ఇప్పటిదాకా యాంటీనెటల్ అంటే ముందు చెప్పాం కదా! ఇప్పుడు తర్వాత బర్త్ తర్వాత చూద్దాం. పోస్ట్ నెటల్ కేర్ అంటున్నారు. ఏం చేస్తున్నారు? ఇక్కడ గమనిస్తే ఏఎన్ఎం వీళ్ళు వస్తారు చూడండి మీకు ఆశా వర్కర్స్ కానీ వీళ్ళెవ్వరైనా గాని వీళ్ళందరూ ఏంటి గవర్నమెంట్ సపోర్టెడ్ తీసుకొచ్చిన వాళ్ళు కదా! అంటే మదర్స్‌ని ఎవరైతే అంటే బర్త్ జరుగుంటుందో వాళ్ళని విజిట్ చేయడం అనమాట. ఇప్పుడు జస్ట్ 2 డేస్ ఆఫ్ డెలివరీలోనే వీళ్ళెళ్లి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ రాసుకుంటుంటారు. అంటే గవర్నమెంట్ యొక్క ఇంటరాక్షను వీళ్ళతో మానిటరింగ్ ఎలా ఉంది అన్నట్టు కానీ చూస్తే 82.8% అంటే గవర్నమెంట్ ఇక్కడ కూడా సక్సెస్ అయినట్టే కదా! ఇంకా రిమైనింగ్ ఆ 17% ఏదైతే ఉందో 17.2 అది ఇంకా ఫోకస్ చేయాలి. బట్ ఇది కూడా ఒక పాజిటివ్ కన్సర్న్ కాబట్టి దాన్ని మనం చదువుకుంటాం. సో, మదర్స్ హూ రిసీవ్డ్ పోస్ట్ నెటల్ కేర్ ఫ్రమ్ ఏ డాక్టర్, నర్స్, ఎల్‌హెచ్‌ఈ, ఏఎన్ఎం, మిడ్‌వైఫ్, అదర్ హెల్త్ పర్సనల్ వితిన్ 10 డేస్ ఆఫ్ డెలివరీ 82.8%గా ఇది మనకు కనిపిస్తుందనమాట. నెక్స్ట్ చూడండి వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతున్నారు. వ్యాక్సినేషన్ ఎలా 87.1% వ్యాక్సినేషన్ అనేది ఉంది. ఎవరికి ఉందంట 12-23 నెలల మధ్యన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా వ్యాక్సినేషన్ ఎంత అందుతుందంటే 87.1%. ఇక్కడ ఇంకా గవర్నమెంట్ ఎఫర్ట్స్ పెట్టాల్సింది. అదే పోలియో వ్యాక్సిన్ 3 డోసెస్ తీసుకున్న పిల్లలు గనుక చూస్తే 85% ఉంది అంటున్నారు. నెక్స్ట్ రోటా వైరస్ కానీ చూస్తే ఇది కూడా 85.4% ఇది కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి వ్యాక్సినేషన్ ఇన్ పబ్లిక్ హెల్త్ అని మాట్లాడుతున్నారు. సో, ఈ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతూ అంటే చిల్డ్రన్ ఏజ్ బిట్వీన్ 12-13 మంత్స్ హూ రిసీవ్డ్ మోస్ట్ ఆఫ్ దేర్ వ్యాక్సినేషన్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీ అంటే గవర్నమెంట్ ద్వారా ఎయిడ్ చేయబడుతున్న ఫెసిలిటీ అన్నమాట ఇది. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మాక్సిమం ఎగ్జామ్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. ఎంత అంటే 95.6% అనమాట. గవర్నమెంట్ ఇక్కడ చాలా సూపర్ సక్సెస్ అయింది కదా! ఇంకొంచెం ఉంది కదా! అది కూడా ఆ బ్రిడ్జ్‌ని కూడా సెటిల్ చేసుకోవాలనమాట. నెక్స్ట్ ఇంకా కూడా మీరు గమనిస్తే ఇక్కడ చూడండి చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుతున్నారు. వాటి యొక్క న్యూట్రిషనల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే. ఇది చూడండి ఇంత దారుణం కదా! అండర్ ఏజ్ 6 మంత్స్ 6 నెలల లోపల ఉన్న పిల్లలకి బ్రెస్ట్ ఫీడ్ అనేది ఎక్స్‌క్లూజివ్ అయిపోతుంది. ఎంతమందికి ఎక్స్‌క్లూజివ్ అవుతుంది అని చూస్తే 55.8% అంటే వీళ్ళేమంటున్నారంటే 55.8% పీపుల్‌కి అంటే చిన్న పిల్లలకి మాత్రమే న్యూట్రిషన్స్ అనేది అందుతుంది. అంటే దాదాపు ఇంకా ఎంతమంది ఉన్నారు? 44.2%. ఆ ఇంతమంది పిల్లలకి ఈ బ్రెస్ట్ ఫీడ్ అనేది అందట్లేదు అని చెప్తున్నారనమాట. సో, ఇంతమంది పిల్లలు ఇంకా వీళ్ళకి నిరాధారణకు గురైతూ ఉన్నారనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ చాలా చాలా ఎక్కువుందనమాట. అదైనా అడగొచ్చు. లేకపోతే ఇక్కడ కొత్తగా 2 పారామీటర్స్ ఇచ్చారు కదా! 1 అవర్ లోపల అంటే 1 అవర్ లోపల కేవలం 50% చిన్న పిల్లలకు మాత్రమే అందుతుందనమాట.
అదే కరెంట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నారు కదా! ఇక్కడ 95%, 95.6%. అంటే ఇక్కడ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే అండి, ఈ కరెంట్‌లీ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నప్పుడు ఏంటంటే, కేవలం మిల్క్‌తోనే కాకుండా ఇంకేదైనా కూడా వాటర్ ఇలాంటివి సెమీ సాలిడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఆ ఫుడ్‌ని కూడా బేబీకి ఇస్తారనమాట. బట్ ఇక్కడ మాత్రం కేవలం ఆహ్, మ బ్రెస్ట్ ఫీడ్ మాత్రమే చేస్తారనమాట. సో, ఆ విధంగా వీళ్ళు సెగ్రిగేట్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మనం కన్సర్న్ చేయాల్సింది ఎక్కడ అంటే, ఈ పాయింట్ మీద. అంటే కేవలం 55.8% చిన్న పిల్లలకి మాత్రమే ఇది అందుతోంది అన్నట్టుగా మనం మాట్లాడాలనమాట. నెక్స్టు ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే 5 ఇయర్స్ పిల్లల గురించి చూస్తే స్టంటింగు, వేస్టింగు, సివియర్‌లీ వేస్టెడ్ అదేవిధంగా అండర్ వెయిట్. స్టంటెడ్ అంటే ఆహ్, డ్వార్ఫిజం అదే మరుగుజ్జుతనం అంటారు కదా! హైట్ ఫర్ ఏజ్ వయసుకు తగినంతగా ఎత్తు లేకపోవడం. ఎంతమంది 29.3 అంటే ఇప్పటికి 30% ఉంది. బట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5తో చూస్తే మాత్రం కొంచెం పాజిటివ్‌గానే ఉన్నారనమాట. నెక్స్టు వేస్టెడ్ అంటే వెయిట్ తక్కువగా ఉంటారు గదా! సన్నగా అట్లా. ఆ పిల్లలు 19% ఇంకా ఉంది. బట్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5తో కంపేర్ చేస్తే ఇక్కడ గూడా మనకు కొంచెం పాజిటివ్ రిజల్టే ఉంది. నెక్స్టు సివియర్‌లీ వేస్టెడ్ ఇక్కడ గూడా ముందుతో పోలిస్తే తగ్గిందనమాట. సో, 5.2 ఉందిప్పుడు. అండర్ వెయిట్ 31.8% ఉందనమాట. సో, వేస్టెడ్ ఎక్కడుంది 19 సివియర్ ఎక్కడ అంటే 5.2% ఇంకా ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలనమాట. అండర్ వెయిట్ గమనించాలి. అండర్ వెయిట్ 31% ఇంకా అండర్ వెయిట్‌లో ఉందనమాట. నెక్స్ట్ పేజ్ చూడండి ఏమంటున్నారో. నేషనల్ స్టేటస్ ఫర్ అడల్ట్స్ గురించి 15-49 ఇయర్స్‌ని ఇక్కడ కాలిక్యులేషన్ కింద తీసుకున్నామనమాట. ఇందులో మీరు గమనిస్తే ఇప్పటిదాకా మనం అండర్ వెయిట్ అని మాట్లాడాం కదా! మరి కేవలం అండర్ వెయిట్ ఉంటేనే ప్రాబ్లమా? ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయా? అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మిగతా వాటికైతే ఇప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్ అవి తీసుకున్నప్పుడు పలానా డిసీజ్ ఉంది అంటే సరే ఇన్స్యూరెన్స్ కవరేజ్ చేస్తారు. మన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌కి ఎలా చేస్తారు? అంటే ఇక్కడ గూడా ఒక ప్రాబ్లమ్ అనేది రైజ్ అవుతుంది కదా! అంటే చిన్న పిల్లల్లోనూ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అదే విధంగా పెద్దవాళ్ళలోనూ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి? మీరు గమనిస్తే వుమెన్‌కి సంబంధించి ఓవర్ వెయిట్ ఒబెసిటీ అంటారు కదా! 30% ఉందంట. ఈవెన్ మెన్‌లో కూడా 27.3% అనేది ఉంది అంటున్నారు. నెక్స్టు డయాబెటిస్. డయాబెటిస్ కూడా గమనిస్తే మీరు వుమెన్‌కి, మెన్‌కి గాని చూస్తే వుమెన్‌లోనూ ఎక్కువుంది. అదే విధంగా మెన్‌లో కూడా ఉందన్నమాట. నెక్స్ట్ హైపర్ టెన్షన్‌లో కూడా ఇద్దరిలోనూ ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. 22%, 19% తక్కువేం కాదు కదా! అది కూడా ఉంది. అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి కూడా మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయన్నమాట. నెక్స్ట్ వుమెన్ ఎంపవర్‌మెంట్ గాని గమనిస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని అట్లు ఎస్సేలో గాని, లేకపోతే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని మనకి ఇంపార్టెంట్ అనమాట. చూడండి 3 హౌస్ హోల్డ్ డెసిషన్స్ అంటే డెసిషన్స్ తీసుకునేటప్పుడు మ్యారీడ్ వుమెన్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అనేది. ఆ 3 డెసిషన్స్ ఏంటంటే హెల్త్ కేర్ అంటే తనకు తానుగా హెల్త్ కేర్‌ని ఎలా ప్రొవైడ్ చేసుకుంటుంది? తన హెల్త్ మీద తనేమైనా కాన్సంట్రేట్ చేస్తుందా? లేకపోతే హౌస్ హోల్డ్ పర్చేస్ ఏమైనా చేసేటప్పుడు తన డెసిషన్ ఏమైనా తీసుకుంటున్నారా? నెక్స్ట్ విజిట్ టు హర్ ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్. ఈ 3 పారామీటర్స్ తీసుకొని మనకి ఇండికేటర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అది కేవలం ఎంతుంది అంటే 89% మాత్రమే ఉందనమాట. నెక్స్ట్ వుమెన్‌కి బ్యాంక్ అకౌంట్. ఇందాక బ్యాంక్ అకౌంట్స్ 98.2% మాట్లాడాం. గుర్తుందా? ఇందాక జన్‌ధన్ యోజన ఇవన్నీ మాట్లాడుతూ. కానీ అందులో వుమెన్ ఎంతమంది ఉన్నారు అంటే 89% ఉన్నారనమాట. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ అన్నమాట. 63.6% ఇందాక ఇంటర్నెట్ మాట్లాడాం. అది 63.4% మాట్లాడాం కదా! ఇక్కడ అసలు మొబైల్ ఫోన్ ఎంతమందికి ఉంది అంటే 63.6% ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ హైజినిక్ మెథడ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ కూడా వచ్చిందనమాట. అంటే 15-24 ఇయర్స్ కానీ మీరు గమనిస్తే అక్కడ హైజినిక్ మెథడ్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా డ్యూరింగ్ మెన్స్ట్రుయల్ సైకిల్ పీరియడ్‌లో? ఇప్పటికీ ఓల్డెన్ డేస్ మెథడ్స్, ట్రెడిషనల్ మెథడ్సే యూజ్ చేస్తున్నారా? అని కానీ గమనిస్తే కేవలం 79.2% మాత్రమే గమనించండి. ఇంకా దాదాపు 20% మోర్ థాన్ 20% వుమెన్ హైజినిక్ మెథడ్స్ యూజ్ చేయట్లేదనమాట. మరి వాళ్ళ హెల్త్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది? ఎంత సివియర్ ఇష్యూ కదా ఇది. సో, అందుకని ఇలాంటివి అడిగే ఛాన్స్ ఉంది. అదే విధంగా జెండర్ బేస్డ్ వైలెన్స్. ఇది కూడా ఒకసారి చూసుకోండి. దీన్ని కూడా మాట్లాడారన్నమాట. అది స్పౌస్ ద్వారా ఏదైనా వైలెన్స్ ఉందా అంటే దాదాపు 22.3% స్పౌస్ ద్వారా వైలెన్స్ ఉంది అంటున్నారనమాట. నెక్స్ట్ 18-29 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళేమన్నా ఈ సెక్షువల్ వైలెన్స్ గురయ్యారా? వాళ్ళ
అనేది గాని గమనిస్తే వాళ్ళ 18 ఇయర్స్ ఆ టైంలో కానీ దాదాపు 0.7% ఉంది అంటున్నారు. అఫ్‌కోర్స్ ఈ డేటా అనేది మనం ఇప్పుడు ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇచ్చింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో మాట్లాడుతున్నామండి. కానీ అదే రిలయబులా? ఎందుకంటే ఎన్నో అన్‌రిపోర్టెడ్ కేసెస్ చాలా ఉంటాయన్నమాట. బట్ మనం ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టిక్ ఆన్ అయ్యి మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. ఓకే. రైట్. ఇంతే అండి. మొత్తం 101 పారామీటర్స్‌లో నాకు ఇంపార్టెంట్ అనిపించినవన్నీ ఇక్కడ చేయడం జరిగిందనమాట. ఇది మొత్తం ఇండియాకి సంబంధించి. సో, మనం మొత్తం ఇండియా కంప్లీట్ చేశాం కదా! ఇప్పుడు మన స్టేట్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ చూద్దాము. మీరు ఒకసారి తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఒకసారి మీరు టీఎస్‌ది కూడా చూడండి. సో దట్ స్టేట్ ఎగ్జామ్స్‌లో ఇది బెస్ట్ యూజ్ అవుతుంది కదా! సో, అందుకనేసనమాట. సరే. ఎలక్ట్రిసిటీ చూడండి ఎంతని చెప్తున్నారో వీళ్ళిక్కడొచ్చేసి 99.7% చెప్తున్నారు ఎలక్ట్రిసిటీ. అవునా? అదే మీరు మన నేషనల్ వైడ్‌గా గాని చూస్తే ఇక్కడ యాక్చువల్‌గా ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 గూడా ఇచ్చి దాంతో కంపేర్ చేశారండి. దాంతో కంపేర్ చేయడం అనే దానికన్నా కూడా మనం నేషన్‌తో కంపేర్ చేయడం ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా ఉంటుందనమాట. సో, నేషన్ ఎంతుంది? 98.3% ఉంది. సో, ఇక్కడ మనం స్టేట్ వైస్‌గా పాజిటివ్‌గా ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ మన పవన్ కళ్యాణ్ గారిదనమాట. అదే గదా! రూరల్ మంత్రిత్వ శాఖ. సో, స్టే సెంటర్‌లో 96.5 ఉంది. కానీ మన స్టేట్‌లో 97% అచీవ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ ఒకసారి చూద్దామండి. నేషనల్‌గా 98.2 మన స్టేట్‌లో వచ్చి 98.5 ఉంది. ఓకే. నెక్స్ట్ గమనించాల్సింది ఇక్కడ ఇన్‌కమ్ గురించి. అంటే దేని ఇన్‌కము? ఫైనాన్సింగ్ స్కీమ్‌కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ ఫైనాన్స్ స్కీమ్ అంటున్నారు కదా! ఇదనమాట. అక్కడ మనం ఇది కొంచెం ఇబ్బందిగా మాట్లాడామనమాట. ఎంతునింది నేషనల్‌లో 60.2నే ఉన్నింది. అదే మన స్టేట్‌లో అయితే 91.9% హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఓకే. అప్పుడు ఒక స్కీమ్ కూడా తీసుకొచ్చారు. యాక్సిడెంటల్ కవరేజ్ అనేసి. చంద్రన్న బీమా సంథింగ్ అట్లా ఉండే స్కీమ్స్ అనమాట. సరే ఏదైనా సరే స్టేట్ వైస్‌గా మనకైతే ఇది పాజిటివ్ ఇండికేటర్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వుమెన్‌కి సంబంధించి చూడండి. వుమెన్‌కి అక్కడ నేషనల్‌లో ఎంతునింది? 46.4 ఉన్నిందనమాట స్కూలింగ్ గురించి. 10 ఇయర్స్ ఆర్ మోర్. బట్ మన స్టేట్‌లో కొంచెం కానీ ఇంకా కూడా మనం లోనే ఉన్నామనమాట. నెక్స్ట్ ఇంటర్నెట్ యూసేజ్ చూస్తే సెంటర్‌లో 64.3 ఉందనమాట. కానీ మన స్టేట్‌లో ఎంతుంది? 63.6 ఉంది. ఇది మనం గమనించాల్సిన విషయం అనమాట. సో, మనకింకా అంత ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది సరిగ్గా లేదు అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మ్యారేజ్‌కి సంబంధించి చూస్తే ఇది కూడా ఒక డ్రాబ్యాక్ అండి. ఎందుకు అంటే నేషనల్ వైస్‌గా చైల్డ్ మ్యారేజ్ 20.1% ఉంటే మన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 25.1% ఉందనమాట. ఇంకొకటి, ఎప్పుడు న్యూస్‌లో ఉంది కదా! ఇది. మన నేషనల్ యావరేజ్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.0 ఉంది. కానీ మన స్టేట్ చూస్తే 1.8లోనే ఉంది. ఇది కూడా ఒక కన్సర్న్ కింద చూడాలి. నెక్స్ట్ కాంట్రసెప్టివ్‌కి సంబంధించి చూస్తే 69.1 మన నేషన్ అనమాట. ఇక్కడ కొంచెం పాజిటివ్‌గానే ఉంది. 74.7 చూస్తున్నాము. బట్ ఇక్కడ చూడండి అన్‌మెట్ నీడ్ ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్ అన్నారు కదా! ఇది సెంటర్‌లో 8.5 ఉంటే స్టేట్‌లో 4.4 మాత్రమే ఉందన్నమాట. నెక్స్ట్ మదర్స్ హూ హాడ్ ఎనీ యాంటీనేటల్ కేర్ విజిట్స్ అని మాట్లాడాం కదా! ఎక్కడ? అక్కడ సెంటర్‌కొచ్చేసేటప్పుడు అన్నమాట. అక్కడ దాదాపు 95.8% అనమాట. 95.9% అంత కవర్ చేశారు. బట్ మనం ఏంటంటే ఆల్మోస్ట్ చాలా చాలా పాజిటివ్ థింగ్ కదా! ఇది మాత్రం. ఒక నాట్ 3% మాత్రమే. అంటే ఆల్మోస్ట్ 100% యాంటీనేటల్ కేర్ విజిట్స్ అంటే అందరూ ప్రెగ్నెంట్ వుమెన్స్ కేర్ అనేది తీసుకుంటున్నారు అనే విషయం అయితే మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుందన్నమాట. దాంతో పాటు అక్కడ సెంటర్‌లో గాని మీరు చూస్తే అంటే ఇండియా మొత్తం నేషన్ కదా! సెంటర్ అనడం కదా! నేషన్. 65.2 మాత్రమే 4 యాంటీనేటల్ కేర్ విజిట్స్ ఉన్నాయి. బట్ ఏపీలో ఇది కొంచెం పాజిటివ్‌గా ఉంది. 85.5% అనమాట. అంటే మనకు హెల్త్ సెక్టార్ అనేది పాజిటివ్‌గానే కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రెగ్నెంట్ వుమెన్‌కి సంబంధించి గాని మీరు గమనిస్తే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇది దీంట్లో గవర్నమెంట్ పాత్ర ఇంకా పెరగాలి అని మాట్లాడుకున్నాం గుర్తుందా? ఇక్కడ కూడా ఏపీ అనేది కొంచెం బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తుందనమాట. ఏ విధంగా ఇస్తుంది? నేషన్‌లో గాని మీరు చూస్తే కేవలం 54.9 మాత్రమే ఉంది. బట్ ఏపీలో 86.2 ఉంది. సో, ఇక్కడ కూడా మనం పాజిటివ్‌గా ఉన్నాం. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఈ డెలివరీ కేర్స్ అనమాట. అబ్బా! ఇది చాలా ఘోరం అండి మనం అసలు. చూడండి ఒకసారి. ఇక్కడ నేషన్‌లో మనం గాని గమనిస్తే 90.6% ఏంటి ఇన్‌స్టిట్యూషనల్ బర్త్స్ అంటున్నాం కదా! అదే ఏపీలో ఇది పాజిటివ్ 98.4% వరకు
ఇన్స్టిట్యూషనల్ బర్త్సే ఉన్నాయి. కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఈ సి సెక్షన్ గురించి అనమాట. ఏమైంది సి సెక్షన్ గురించి అని కానీ మీరు గమనిస్తే అక్కడ అంటే నేషన్లో సంబంధించి 27.2% అంత మాత్రమే సి సెక్షన్ కింద, అంటే దాదాపు 1/3 అనుకోండి. కానీ ఏపీలో చూడండి ఎంత దుర్మార్గమో అసలు 52.2%, అంటే 100 మందిలో ప్రతి 50 మంది సి సెక్షన్ గురవుతున్నారనమాట. ఇక్కడ సి సెక్షన్ చేస్తున్నారు. అందులోనూ ప్రైవేట్ హాస్పిటల్స్ చూడండి 66.2%. వామ్మో! అసలు ఎంత దారుణం కదా! ఇంత హెల్త్ అనేది ఇబ్బందిగా ఉంది ఏపీలో. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్‌కి సంబంధించి అనమాట. నెక్స్ట్ చూడండి ఏమంటున్నారు. నెక్స్ట్ పోస్ట్ నెటల్ కేర్ గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు పోస్ట్ నెటల్ కేర్‌కి? ఇక్కడ ఏఎన్ఎంస్ విజిట్ ఉంది కదా! అది. సెంటర్‌లో కూడా ఇది బానే ఉందనుకున్నాం కదా! సెంటర్‌లో 82.8% ఉంటే అది ఏపీలో మాత్రం ఇంకా మెరుగ్గా 97.4%. చాలా మంచి ర్యాంకింగ్ అనమాట ఇది. నెక్స్ట్ చైల్డ్‌కి సంబంధించి ఫుల్లీ వ్యాక్సినేటెడ్ గురించి మాట్లాడితే సెంటర్‌లో మనకు 87.1% మాత్రమే ఉందనమాట. కానీ ఏపీలో 92.3% ఉంది. అదే ఇక్కడ ఎయిదర్ వ్యాక్సినేషన్ కార్డ్ ఆర్ మదర్స్ రీకాల్ అన్నాం కదా! అది 82.6 ఉంటే మన యొక్క ఏపీ మాత్రం 87. ఇక్కడ ఇంకా కొంచెం లాగింగ్‌లో ఉందనమాట. వీటన్నిటికన్నా కూడా ఇక్కడ చూడండి హూ రిసీవ్ మోస్ట్ ఆఫ్ దేర్ వ్యాక్సినేషన్ త్రూ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీ. ఇది కానీ మీరు సెంటర్ చూస్తే 95.6% ఉంది. కానీ ఏపీలో 94.2% ఉందనమాట. ఇక్కడ కొంచెం పబ్లిక్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అనేది పెరగాల్సి ఉంది. నెక్స్ట్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ గురించి కానీ మీరు గమనిస్తే చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్‌లో ఇక్కడ మీరు గమనిస్తే బ్రెస్ట్ ఎక్స్‌క్లూజివ్‌లీ అని చెప్పి ఈ రెండిటి గురించి మాట్లాడాం కదా! ఇది అక్కడ సెంటర్‌లో ఎలా ఉంది 55.8% ఉందనమాట. వాళ్ళకి మాత్రమే అందుతుంది. ఏపీలో 69.5%, అంటే దాదాపు 31% చిన్న పిల్లలకి ఈ సదుపాయం లేకుండా ఉంది. సో 1/3 అనుకోవచ్చా? 1/3 మెంబర్స్‌కి ఈ ఇబ్బంది అనేది ఉంది. అదే ఈ విషయం చూస్తే 95.6% ఉందన్నమాట. ఇక్కడైతే 50.1%. బట్ మీరైతే ఇది గుర్తుపెట్టుకోవడానికి డిస్క్రిప్టివ్‌లో ఇలాంటిది రాయడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ స్టంటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్‌లో కూడా అడిగేదానికి ఆస్కారం ఉన్న ఏరియాస్. మనం ఇంకో వీడియో ఒక చిన్న వీడియో చేసుకుందాం. ఓన్లీ నంబర్స్ మీద, అంటే ఏది ప్రాబబుల్‌గా ఇప్పుడు ఇన్ని ఎగ్జామ్‌లో అడగరు కదా! డిస్క్రిప్టివ్‌లో కొన్ని చెప్పడానికి బావుంటదనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ పిల్లలు చూడండి, వాళ్ళు న్యూట్రిషన్ ఫెసిలిటీ ఎంత మిస్ అవుతున్నారు. ఇది ప్రిలిమ్స్‌లో మేబీ అడగకపోవచ్చు. కానీ డిస్క్రిప్టివ్‌లో మనం ఇలాంటిది కోట్ చేయాల్సి ఉంటుందనమాట. సో, ఆ విధంగా అండ్ అట్ ది సేమ్ టైమ్ ఫీమేల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కానీ ఇలాంటివి డిస్క్రిప్టివ్‌లో రాయడానికి బావుంటాయి. బట్ స్టంటెడ్ ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. సో, ప్రిలిమ్స్‌లో అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందనమాట. అటు నేషన్ గాను, ఇటు స్టేట్ గాను. సో, ఇలాంటివన్నీ తీసి ఓన్లీ ప్రిలిమ్స్ కిందే ఒక 5-6 మినిట్స్ వీడియో చేద్దాం. కొంచెం స్టూడెంట్స్ కూడా ఇంకొంచెం ఫెసిలిటీ ఈజీగా అవుతుందనమాట. నెక్స్ట్ సరే చూద్దాం స్టంటింగ్. అంటే మరుగుజ్జుగా ఎలా ఉన్నారు అని చెప్తే సెంటర్‌లో 29.3% ఉంటే ఏపీలో 24.6 ఉన్నారనమాట. బట్ నేషన్ కన్నా తక్కువగా ఉంది అనుకునే దానికన్నా కూడా మన రాష్ట్రంలో కూడా ఇంకా ఈ ప్రాబ్లమ్ ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టాలి. నెక్స్ట్ అదే వేస్టింగ్‌కి సంబంధించి చూస్తే 19% నేషన్, ఏపీ 12.3 ఉందన్నమాట. నెక్స్ట్ సివియర్లీ వేస్టెడ్ గాని గమనిస్తే 5.2 ఉంది. ఏపీలో 2.7. చాలా ఇంపార్టెంట్ అండి ఈ డేటా అంతా కూడా జాగ్రత్తగా మీరు కంపైల్ చేసుకోవాలి. అండర్ వెయిట్ గాని గమనిస్తే 31.8. ఇక్కడ గమనించారా? వెయిట్ ఫర్ హైట్. హైట్‌కి తగ్గినంత వెయిట్ గురించి మాట్లాడారు. కానీ అండర్ వెయిట్ అంటే ఏంటి? ఏజ్‌కి తగినంత వెయిట్. ఆ వయసులో ఆ బేబీ ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ లేకపోతే అది అండర్ వెయిట్. అదే ఆ హైట్‌కి వెయిట్ లేదు అంటే అది వేస్టెడ్ కింద వస్తుంది. అంటే బక్కగా ఉన్నారు అంటాం చూడండి. ఆ విధంగా అనమాట. సరే ఇక్కడ చూడండి వీటన్నిటిలో కూడా కొంచెం ఏపీ బెటర్ పర్ఫార్మెన్సే ఉంది నేషన్ కన్నా. బట్ స్టిల్ ఇంకా కూడా వర్క్ చేయాల్సింది ఉందన్నమాట. ఓకే. రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమంటున్నారు? నేషనల్ స్టేటస్ ఆఫ్ అడల్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. న్యూట్రిషనల్ స్టేటస్. ఈ న్యూట్రిషనల్ స్టేటస్, బ్లడ్ షుగరు, నెక్స్ట్ హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా మీరు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనుకోండి. దాని కింద అయితే ఈజీగా గుర్తుంటుంది. ఒబెసిటీ చూడండి ఉమెన్ ఎక్కువ ఒబెస్‌గా ఉన్నారు ఏపీలో. దాదాపు 47%. ఓహ్ మై గాడ్! గమనించండి సెంటర్‌లో 30.7 ఉన్నారు. ఐ మీన్ నేషన్‌లో.
అదేవిధంగా మెన్ అయితే 27.3. కానీ ఏపీ చూడండి ఎంత దారుణం, దాదాపు 50% వచ్చేస్తది ఇది. మొత్తానికి అంటే నెక్స్ట్ 26 డేటా గాని తీస్తే అంత వస్తుందనమాట. ఎంత జస్ట్ 2, 6 అక్కడే కదా ఆగున్నారు. హ్మ్. నెక్స్ట్ బ్లడ్ షుగరు ఉంది. హైపర్ టెన్షన్‌లోనూ ఎక్కువగా కనిపిస్తుంది. సరే ఇప్పుడు వుమెన్ ఎంపవర్‌మెంట్ గురించి చూద్దాం. 15-49 ఇయర్స్‌కి సంబంధించి కానీ మనం గమనిస్తే వుమెన్ ఎంపవర్‌మెంట్‌లో మనం గమనించాల్సింది బ్యాంక్ అకౌంట్ సేవింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. అక్కడ నేషన్‌లో ఎలా ఉంది? 89.0 ఉంది. బట్ బ్యాంక్ అకౌంట్ ఏపీలో 92. ఎందుకంటే ఎస్‌హెచ్‌జీ ఎక్కువగా చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది ఏపీలో. సో, ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయితూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు పాజిటివ్ రిజల్టే వస్తుందనమాట. అదే మొబైల్ ఫోన్స్ అయితే 63.6 నేషన్‌లో ఉంటే మనకు 64.1 స్టేట్‌లో ఉందనమాట. నెక్స్ట్ హైజీనిక్ మెథడ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నిన్నాక అన్నాను చూడండి. డిస్క్రిప్టివ్‌లో కొన్ని రాయాల్సుంటే ఇలాంటివి రాయాలి అన్నాను. సో, అలాంటిదనమాట. మీరు గమనిస్తే 94.3% ఏపీ గురించి చెప్తున్నారు. ఏపీలో ఇంత హైజీనిక్ ఉంది అని చెప్పి. కానీ మీరు సెంటర్‌లో చూసారనుకోండి కేవలం 79.2% ఉన్నింది. బట్ ఏపీలో చాలా మంచి ఇక్కడ ప్రోగ్రెసివ్‌నెస్ అనేది కనిపిస్తూ ఉందనమాట. సో, ఈ జెండర్ వైలెన్స్ కూడా ఒకసారి చూద్దామండి. జెండర్ వైలెన్స్, స్పౌస్ వైలెన్స్ కింద మాట్లాడినప్పుడు మనం నేషన్‌లో 22.3, ఏపీలో 22.7 కొంచెం ఇంచుమించు 2 కూడా ఏం తక్కువేం లేవు. బై ఏజ్ 18 చూడండి అసలు 0. ఇదసలు నిజం ప్రాక్టికల్ పాసిబులేనా? అంటే ఉన్న ఆ అఫీషియల్ డేటాని బట్టే కదా ఇస్తారు. సో, అందుకని అలా ఇచ్చారనమాట. ఓకే. ఇది ఇప్పుడు మనం నేషన్ చూసాము. అదేవిధంగా నెక్స్ట్ మన స్టేట్ కూడా చూసామనమాట. ఇప్పుడేం చూద్దామంటే కంపారిజన్ చూద్దాం. అంటే ఇది మనకు ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ఇచ్చింది అనమాట. ఈ కంపారిజన్‌లో ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 నుంచి 6కి ఈ రోజుకి అంటే ముందు నుంచి మనకి ఇప్పుడు పాజిటివ్ ఉందా? నెగెటివ్‌గా ఉందా? ఏమైనా కన్‌స్ట్రెయింట్స్ ఉందా? అన్నట్టు గమనించాలనమాట. సో, మీరు గమనిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక పెద్ద కన్సర్న్ అనమాట. ఎందుకంటే కేవలం 60.2% మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అంటే 50%, 40% ఇంకా లేదు. ఇక్కడ వర్క్ చేయాలి గవర్నమెంట్. నెక్స్ట్ ఇంటర్నెట్‌లో కూడా ఒకసారి చూడండి. ఇంటర్నెట్‌లో కూడా ఇంకా వర్క్ చేయాల్సి ఉందనమాట. నెక్స్ట్ వుమెన్ ఏజ్ ఎవరు 18 ఇయర్స్ కన్నా ముందు మ్యారేజ్ ఏదైతే ఉందో వాళ్ళ గురించి చైల్డ్ మ్యారేజ్ చూస్తే ఇప్పటికి 20% చైల్డ్ మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ ఈ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. 18.8% మాత్రమే ఉమెన్ పేరు మీద ఫైనాన్షియల్ అసెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ టీఎఫ్ఆర్ కూడా చాలా ఇంపార్టెంట్. టీఎఫ్ఆర్ 2% ఉందన్నమాట. ఓకే. చైల్డ్ మ్యారేజెస్ ఇంతకు ముందు కన్నా తగ్గాయి. సో, ఇక్కడ మనకు పాజిటివ్‌గానే చూడాలి ఈ విషయం అయితే. ఇక్కడ ఇంటర్నెట్ అనేది చాలా గొప్పగా చూడాలండి. ఎందుకంటే 33.3% నుంచి 64.3%కి ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరిగింది కదా! సో, అందుకని. అదేవిధంగా వుమెన్‌కి సంబంధించి అసెట్స్‌లో కూడా కొంచెం డెవలప్‌మెంట్ వచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్‌లో కూడా డెవలప్‌మెంట్ వచ్చింది కానీ, ఇంకా కూడా డెవలప్‌మెంట్ రావాలన్నమాట. ఓకే. రైట్. నెక్స్ట్ ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ సంబంధించి 69.1 ఇది డిస్క్రిప్టివ్ రాయడానికి బావుంటుందండి. ఇలాంటి మాటలు. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి యాంటీనేటల్ కేర్ విజిట్స్ ఉన్నాయి కదా! అది ముందు నుంచి ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 నుంచి 6 చూస్తే కొంచెం పెరిగింది. ఇది పాజిటివ్ థింగే. అదేవిధంగా 4 యాంటీనేటల్ కేర్ ఇది కూడా పెరిగిందనమాట. ఇది కూడా పాజిటివ్ థింగ్. ఫోలిక్ యాసిడ్ 44 నుంచి 54.9కి పెరిగింది. ఇది కూడా మంచి విషయం అనమాట. ఏది ఫ్యామిలీ హెల్త్ సర్వే 5తో చూస్తే ఇప్పుడు పెరిగింది కాబట్టి. నెక్స్ట్ ఇన్‌స్టిట్యూషనల్ బర్త్స్ కూడా పెరిగింది. ఇది చూడండి. నాకు తెలుసండి ఒకవేళ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాలంటే ఇన్‌స్టిట్యూషనల్ బర్త్స్ అడుగుతారు. ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రెస్ తీసుకొచ్చింది కాబట్టి. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఉంది కదా! ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. యాంటీనేటల్ కేర్ విజిట్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ టీఎఫ్ఆర్ ఇది ఎలాగో గుర్తుండిపోవాలి. ఇది ఉంది. చైల్డ్ మ్యారేజెస్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఈ ఇంటర్నెట్ యూజర్స్ ఉంది కదా! ఇది చాలా చాలా ఎక్కువ హోప్ ఉన్నదనమాట అడిగే ఛాన్స్ ఉన్న వాటిలో. ఓకే. రైట్. ఇన్‌స్టిట్యూషనల్ బర్త్స్ కూడా మాట్లాడాం కదా! కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? డిస్క్రిప్టివ్‌లో రాయడానికి మీకు మంచి కొటేషన్ లాగా ఉండడానికి ఏంటి అంటే, ఈ సిజేరియన్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అదనమాట. ఇంతకుముందు 21.5 ఉండేది. ఇప్పుడు 27.2కి పెరిగింది. సో, దీని గురించి మాట్లాడాల్సి ఉంటుందనమాట. ఎట్లా 27.2 ఇంకా తగ్గించాలి గానీ పెరగడం ఏంటి? సో, దీని గురించి అడిగే ఛాన్స్ ఉందనమాట. ఇది డిస్క్రిప్టివ్‌లో మెన్షన్ చేస్తే బావుంటుంది. నెక్స్ట్ అదే విధంగా
ఓకే. ఇదైతే పెరిగింది. ఇది పాజిటివ్‌గా ఉంది. మనకు కూడా తెలిసింది. వ్యాక్సినేషన్ చూడండి. ఇక్కడ కానీ, ఇది కానీ రెండిట్లో కూడా పాజిటివ్‌గానే ఉంది వ్యాక్సినేషన్‌లో. నెక్స్టు బ్రెస్ట్ ఫీడ్‌కి సంబంధించి చూడండి తగ్గిపోయిందిక్కడ. ఇంతకుముందు 63.7 ఉన్నింది కదా! ఈ మదర్ మిల్క్ ఏదైతే అవైలబుల్ ఉందో అది పడిపోయింది. ఇదొక కన్సర్న్. ఇలాంటి దాన్ని మనం డిస్క్రిప్టివ్‌లో మెన్షన్ చేయాలనమాట. అదే విధంగా నెక్స్టు ఇది చూడండి స్టంటింగ్, వేస్టింగ్ ఉంది కదా! ఇది పాజిటివ్ ఇండికేటర్సే ఉన్నాయన్నమాట. అంటే ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు తగ్గింది కదా! ఫస్ట్ 35.5 ఉంటే 29.3కొచ్చింది. 19.3 నుంచి 19కొచ్చింది. 7.7 నుంచి 5.2కొచ్చింది. 32.1 నుంచి 31.8కొచ్చింది. బట్ అయినప్పటికీ కూడా అండర్ వెయిట్ వచ్చేసి ఇంకా 31.8లో ఉంది కదా! అది ప్రాబ్లమ్ అనమాట. దాన్ని ఇంకా కూడా మనం ఆ యొక్క ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి. ఎందుకంటే అన్ని 30 బిలో కన్నా తీసుకొస్తున్నాం. బట్ అండర్ వెయిట్ ఇంకా 30% ఉందనమాట. సో, అది ఇంకొంచెం కన్సర్న్ అనేది మనం చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓవర్ వెయిట్ గాని గమనిస్తే, ఓవర్ వెయిట్ చూడండి అసలు ఎంతగా పెరిగిపోయిందో. దాదాపు 24-30.7 పెరిగిపోయింది. తర్వాత 22 నుంచి 27.3కి పెరిగిపోయిందనమాట. అంటే ఇంక ఇవంతా పెరిగే లెక్కలే అనమాట. ఇక్కడ చూడండి బ్లడ్ షుగర్ ఇక్కడ పెరిగింది. అదే విధంగా మెన్‌లోనూ పెరిగింది, ఉమెన్‌లోనూ పెరిగింది. హైపర్ టెన్షన్ చూడండి. హైపర్ టెన్షన్ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది మనకంతే ఇక్కడ. ఓకే. బట్ అల్టిమేట్‌గా ఇది కూడా మెన్‌లో కూడా పెరిగిందనమాట. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ చూడండి. ఉమెన్ ఎంపవర్‌మెంట్ గాని గమనిస్తే బ్యాంక్ అకౌంట్స్ ముందు నుంచి ఇప్పటికి ఒక పాజిటివ్ సైడ్ ఇంప్రూవ్ అయింది కాబట్టి. అదే విధంగా మొబైల్ ఫోన్స్ అవి ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ మెన్‌స్ట్రువల్ హైజీన్ ఉంది కదా! ఇది ఇంప్రూవ్ అయింది. బట్ ఇంకా కూడా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉందనమాట. ఓకే. రైట్. ఇదనమాట మొత్తం. అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా! వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఏం మాట్లాడాం? అసలు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 ఏం చెప్తుంది? అంటే నేషన్ వైడ్‌గా చూసామనమాట. ఓకే. నెక్స్ట్ స్టేట్ వైడ్‌గా చూసాం. మన స్టేట్‌కి సంబంధించి ఏంటి డేటా అనేది చూసాం. తర్వాత 6థ్‌కి అదే విధంగా 5థ్‌కి రెండిటి మధ్యన కంపారిజన్ చూస్తూ మనం ఈ వీడియో అనేది చూడడం జరిగింది. ఐ థింక్ కొంచెం ఇది చూస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేశాం కదా! టైం బాగా వచ్చినట్టుంది. మీరు వీలైతే ఒక్కసారి 2xలో వినేయండి. ఇంకొంచెం బెటర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందనమాట. ఓకే. రైట్. యాజ్ యూజువల్ మన వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్‌లో మీకు 1, 2 క్వెషన్స్ అయినా కనిపిస్తూ ఉంటుందన్నమాట. బట్ డిస్క్రిప్టివ్‌లో అయితే మాత్రం మీరు ఎస్సేలో వాడుకుంటారా? ఎకానమీలో వాడుకుంటారా? ఇంకెక్కడ యూజ్ చేస్తారు అన్నది మీ యూసేజ్ ఆఫ్ డేటా అంటారు కదా! అలా ఎప్పటికైనా కంటెంట్ ఈస్ ద కింగ్. సో, అలాంటి కంటెంట్‌లో ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 6 అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో, ఇది మీకు కానీ ఇంకొంచెం ప్రిస్క్రైబ్డ్‌గా ఓన్లీ న్యూమరికల్స్‌తో ఉండాలి వీడియో అలా చేస్తే బావుంటుంది అంటే అది కూడా నాకు ఒక్కసారి మీ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అదే విధంగా ఒక చిన్న వీడియో ఒక 5 మినిట్స్‌లో మనం చేసుకోవడానికి ఉందాము. ఇది అయిపోయిన తర్వాత ఎస్‌డిజి గోల్స్ ఉంది కదా! అదొకసారి చూద్దాము. నెక్స్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఉంది కదా! దాని గురించి ఒకసారి మాట్లాడదాము. ఎస్పెషల్లీ ఎందుకంటే ఏ దేశం యొక్క డెవలప్‌మెంట్ అయినా మనం మాట్లాడాలి. ఒక గ్రూప్ వన్ ఆఫీసరో, యూపీఎస్‌సీ బ్యూరోక్రాట్ అవుతున్నాము అన్నప్పుడు మనం పావర్టీ ఎంతుంది మన దేశంలో, నిరుద్యోగం ఎంతుంది, ఇలాంటి మినిమమ్ అనమాట తెలుసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ పాలిసీస్ అన్ని వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి కదా! సో, అందుకని మనము కూడా ఒక ఆఫీసర్‌గా థింక్ చేసి ఇవన్నీ మెన్షన్ చేయాలి. అందుకని మనం మన సిరీస్ అంతా కూడా రేపు ఇంకా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా ఇలాగా అంటే ఎన్‌సీఆర్‌బీ డేటా కానీ, ఇలా డేటా ఓరియెంటెడ్‌గా ఉంటాయి కదా! అలాంటివి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. రైట్. యాజ్ యూజువల్ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ సో మచ్.